అమ్మా నాన్న ఏంటి ఎప్పుడొచ్చారు మీరు? మేము వచ్చిందే నీ భోగవతం తేలిద్దామని. నాన్న అంటే మీరు చూస్తే నిజం కాదు. అయినా అమ్మాయివి ఆడంటే మగాడు, వాడికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? ఫోన్ చేసి కదరా నీ పాటి నువ్వు తెచ్చి ముందు పెట్టేస్తే అట్లా. ఫోన్ చేయాలా? ఫోన్ చేసి క్యాపిచ్చారా మీ నాకు? శివగారికి కాల్ చేసి రమ్మంట. ఇవ్వండి. ఫోన్ ఏం అవసరం లేదు, ఆడొచ్చే వరకు ఉంటాంలే. అంకుల్ వాడు ఊర్లో లేడు, ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు అంకుల్. యాండి ఆ న్యూస్ లో చూపించినట్టు కొంపదీసి మన వాణి వీడే అన్న చేసాడేమోనండి. నమ్మకం చేసి మీకు అలా అనిపిస్తుందా? చూడండి, నువ్వు ఖచ్చితంగా అంతకుల్లాగే కనిపిస్తున్నావు. లాస్ట్ లో హంతకుడు నన్ను. అంకుల్ ఈయనే అంకుల్ మొత్తానికి మూల కారకుడు. ఏంట్రా అలా అంటాడు? ఏంటి ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయిని అబ్బాయిని ఒకే ఇంట్లో నెట్టుకొచ్చావా? థ్యాంక్ యూ అంకుల్. మీరు రాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదే కాదు. చాలా మంచి అమ్మాయిలా ఉందిరా, ప్లీజ్ రా. ఊరుకోమో మా ఇద్దరి మధ్య అట్లాంటివి ఏం నువ్వు ఊరికే హోప్స్ పెట్టుకోకు. నేను అన్న మాటలకేమీ మనసులో పెట్టుకోకమ్మా. పర్లేదా ఆంటీ? అంతా నా కొడుకు మీద ప్రేమతోటే అలా అన్నాను. హాయ్. హాయ్. ఆంటీ అంకుల్ రీచ్ అయిపోయారా? రీచ్ అయిపోయారంట. యో వెరీ లక్కీ. ఇందులో లక్కీ ఉంది? లక్కీయే కదా మరి. ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్న పిల్లోడ్లాగా అంత ప్రేమగా చూసుకునే అమ్మా నాన్న ఉంటే లక్కీయే కదా. లక్కీయే, కానీ వాళ్ళతో ఒకటే ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏంటిది? ఏం చెప్తాం, ఊరికే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని చిరాకు పెట్టేస్తారు. గాడ్ మస్ట్ బి క్రేజీ. దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఎప్పటికైనా చేసుకోవాలి కదా. చేసుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు, పడాల్సింది నేనేగా. ఇప్పటికే ఒక అమ్మాయితో ఒకే ఇంట్లో 2 నెలలు ఉండలేకపోతున్నా, అదే ఒక అమ్మాయితో ఒకే ఇంట్లో లైఫ్ లాంగ్ ఉండాలంటే అమ్మో మానవాళ్ళు అసలు అవ్వదు. నో ఛాన్స్. మానవాళ్ళు కాదు, అసలుకే మీ అమ్మాయిలందరూ పెద్ద రాక్షసులు. ఏమన్నా స్పిరిట్ రాక్షసులా? అంటే నేను కూడానా? అంటే బేసిక్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, బేసిక్ గా నేను అనడానికి అందరు అమ్మాయిలు అన్నాను, కాంపిటీషన్ అమ్మాయి కాదేంటి? ఏమన్నావు? ఆగు, నీ సంగతి చెప్తా. నన్నే అంటావా? నన్నే అంటావా? నువ్వు అయిపోయావు. ఈరోజు నన్ను దొరకాలి. నువ్వు అయిపోయావు. డోంట్ ఫేర్ ద ఫేర్. అమ్మాయి కదండి, నువ్వు ఎందుకు కోపడుతున్నావు? జై బాలే. అబ్బా సారీ 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 అమ్మా. మీ అమ్మాయిలందరూ రాక్షసులు కాదు, దేవతలమ్మా, దేవతలు. అందులో నువ్వు అందరికంటే పెద్ద దేవతవి. అలా రాదారికి మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అమ్మా అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. చూచారా ప్రజలారా, ఈ ఒక్క సీన్తో అర్థగాల అమ్మాయిలే చూంచివారు. ఏమన్నావు? ఏం లేదు, ఆడియన్స్ కి మెసేజ్ ఇస్తున్నా, మీరు చాలా మంచివాళ్ళని. నమస్తే, బాయ్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తా. షామిల్ లాగుందే. హే శ్యామిలి. హాయ్. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. ఆటో కోసమా? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికే, మాదాపూర్. మాదాపూరేగా, మా ఆఫీస్ కూడా అటువైపే రా, నేను డ్రాప్ చేసేస్తా. పర్లేదులే, నీకెందుకు శ్రమ, నేను ఆటోలో వెళ్తాను. అంత మాట అంటావేంటి శ్యామిలి? మనకి శ్రమే ఉంటుంది చెప్పు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కదా, దా డ్రాప్ చేసేస్తా. ఏంటి శ్యామిలి ఆలోచిస్తావు? ప్లీజ్ దా. సరే. ఓకే, గట్టి పట్టుకో. శివ,
ఆ, ఆ రైట్ లో ఆపేసే. అక్కడ హా. ఓకే. సరే బాయ్ మరి. థ్యాంక్ యూ శివ. ఆ, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు శ్యామ్లీ, ఉంటా. సరే bye. బాయ్. శివ ఆ? ఒక్క నిమిషం, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? ఇకపై ఆ ఫ్లాట్ నీదే. జాను 1 వీక్ లో నా ఫ్లాట్కి షిఫ్ట్ అవుతుంది. నువ్వు హ్యాపీయేగా? ఓకేనా? శివ ఓకే బాయ్. రేయ్, ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదురా. చెప్పు బే. జాను వెళ్ళిపోతుందిరా. 1 వీక్ లో శ్యామ్లీ వాళ్ళ ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోతుంది. మందుపాటికి సెట్. ఇంకేందిరా, నువ్వు హ్యాపీయే కదా? ఇంకా ఫ్లాట్ మొత్తం నీదే, ఇంకేంది ప్రాబ్లం? ఏమోరా, తను వెళ్ళిపోతుందని తెలిసిన దగ్గర నుంచి ఏదోలాగుంది. ఏదోలానా అంటే? లోపలేదో తెలియని డిస్టర్బెన్స్ రా. ఏందిరో కొత్తగా? కొంపదీసి తను ఇష్టపడుతున్నావా ఏంది? తెలియటం లేదురా. తను వెళ్ళడం అయితే నాకు ఇష్టం లేదు. తను నాతోనే ఉండాలనిపిస్తుంది. దీన్నేరా లవ్ అంటారు. అది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవ్వరికి తెలీదు. నీకు తను వెళ్ళిపోయేటప్పుడు వచ్చింది అంతే. నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి తనకి ప్రపోజ్ చెయ్యి. నీ ఫీలింగ్స్ అని చెప్పేసాయి. ఏమంటావు? అప్పుడు తను ఎక్కడికి వెళ్ళదు, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది. అర్థమైందా? ఏం కాదు మామా, భయపడకు. ఆల్ ది బెస్ట్. సరే మరి వస్తా, జాగ్రత్త. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఏం లేదు, నువ్వు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావా? అవును, నేనే నీకు చెప్దామనుకున్నా. అయినా నీకెలా తెలిసింది? శ్యామ్లీ చెప్పిందిలే. అవునా, సారీ. నేనే చెప్దామనుకున్నా, ఈ లోపే అది చెప్పేసింది. సడన్గా ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావో తెలుసుకోవచ్చా జాను? అంటే ఏం లేదు, శ్యామ్లీ అట్ ప్రెజెంట్ సింగిల్గా ఉంటుంది, అందుకే వెళ్ళిపోతున్నా. ఆహా, అంతేనా? లేకపోతే నాతో ఉండటం ఇష్టం లేక ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావా? ఇన్ కేస్ అట్లాంటిది ఏమైనా ఉంటే నేనే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను, నువ్వు ఉండు. హే, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అయినా ఎందుకంత ఓవర్గా థింక్ చేస్తున్నావు? అలా ఉండుంటే నేను ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని కదా. వెళ్ళిపోయాక నన్ను మర్చిపోతావు కదా? శివ, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? అసలు నిన్నెలా మర్చిపోతాను అనుకుంటున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా మనం రోజు పడే గొడవలు, రోజు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ నా బెస్ట్ మెమరీస్ నా లైఫ్లో. అది నిజం చెప్పాలంటే నీతో ఉన్నప్పుడు చాలా సెక్యూర్గా ఉంటుంది. అయినా ఇప్పుడు ఇది అడగడం కోసమే నన్ను రమ్మన్నావా? అది కాదు, నువ్వు వెళ్ళిపోతున్నావు అనేసరికి నాకు ఏదోలాగా అనిపిస్తోంది. ఉండిపోవచ్చు కదా జాను. నాకు కూడా అలాగే ఉంది, కానీ శ్యామ్లీ ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసింది, సో వెళ్ళిపోవాలి. ఏమైంది శివ? ఏమైంది?
శివ జాను నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఆ? శివ ఎక్కడికి? ఇక్కడ ఉండి ఇప్పుడే వస్తా. హలో హలో జాను, జాను ఎలా ఉన్నావు జాను? హలో హలో జాను మాట్లాడు జాను. హలో జాను ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు జాను. జాను ప్లీజ్ మాట్లాడు జాను. నీ గొంతు వినడం కోసం నేను ఇంకా బ్రతుకున్నాను జాను. జాను ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు జాను. ప్లీజ్ జాను, ఐఎమ్ సారీ జాను, ఐఎమ్ రియల్లీ సారీ జాను. ప్లీజ్ జాను ఒక్కసారి మాట్లాడు జాను. ప్లీజ్ నన్ను క్షమించాను. అసలు ఏం జరిగిందో నీకు చెప్పాలి జాను. ఆ రోజు నేను ఎందుకు రాలేకపోయాను నేను కలిసి చెప్తాను జాను. ఒక్కసారి మాట్లాడు జాను. ప్లీజ్ జాను. ఆ రోజు నేను కూడా ఎంతో ఆశగా వద్దామని అనుకున్నాను జాను, కానీ అసలు ఏం జరిగిందో నీకు చెప్పాలి జాను. ఒకసారి ప్లీజ్ జాను ఒక్కసారి నాతో మాట్లాడు జాను. నీ గొంతు వినాలని ఉంది. ప్లీజ్ జాను, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు జాను. ప్లీజ్ అసలు ఏం జరిగిందో నేను నీకు చెప్తాను జాను. ఒక్కసారి నిన్ను కలిసి చెప్తాను జాను. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు జాను. జాను ప్లీజ్, ప్లీజ్ జాను ఒక్కసారి నాతో మాట్లాడు జాను. నీ గొంతు వినాలని ఉంది.